విజయవాడకు మెట్రో రైల్ రాబోతోంది. ఇది చాలా శుభ పరిణామమే. కానీ గ్రేటర్ హోదా ఎప్పుడు అన్నదే తేలాల్సింది. రాష్ట్ర విభజనకు ముందు నుంచే విజయవాడ గ్రేటర్ అన్నది ప్రకటనలకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరాల జాబితాలో ప్రస్తుతానికి విశాఖపట్నం పెద్ద నగరంగా కనిపిస్తున్నా విజయవాడను గ్రేటర్ చేస్తే అతిపెద్ద నగరంగా ఎదుగుతుంది అన్నది పరిశీలకుల భావన. అసలు సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా విజయవాడ, గుంటూరు జంట నగరాలను కలిపితే ప్రపంచ స్థాయి నగరం ఆవిష్కృతమవుతోంది. కానీ కామెడీ ఏంటంటే విజయవాడలో అంతర్భాగంగా ఉన్న రాంవరప్పాడు లాంటి ప్రాంతాలు కూడా ఇంకా గ్రామ పంచాయతీలుగానే ఉన్నాయి. గుంటూరు, విజయవాడలను కలపడం తర్వాత సంగతి. ముందు విజయవాడను గ్రేటర్ చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ రాష్ట్ర మధ్య భాగంలో ఉన్న ప్రముఖ వ్యాపార కేంద్రం. నగరం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ విస్తరణలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ను గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేయాలనే డిమాండ్ 2 దశాబ్దాలుగా కొనసాగుతున్నా ఏ ప్రభుత్వం వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. 2019లో 45 సమీప గ్రామ పంచాయతీలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలనే ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి. ఈ గ్రామాలు పెనమలూరు, కంకిపాడు, విజయవాడ రూరల్, గన్నవరం, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఉన్నాయి. అయితే ప్రజాభిప్రాయ సేకరణ, రాజకీయ కారణాల వల్ల ఈ ప్రణాళిక ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ ప్రతిపాదన మళ్లీ చర్చకొచ్చింది. కానూరు, యనమలకుదురు, పోరంకి, తాడిగడప, ఎన్కేపాడు, ప్రసాదంపాడు వంటి గ్రామ పంచాయతీలు నగరంలో కలిసిపోయి చాలా కాలం అవుతున్నా అధికారిక విలీన ప్రక్రియ జరగలేదు. ప్రజల అభిప్రాయం ప్రకారం ఈ విలీనంతో శానిటేషన్, తాగునీరు, ఇతర పౌర సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది. అంతేకాదు కేంద్రం నుంచి మరిన్ని నిధులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఉపాధి కోసం విజయవాడకు వచ్చే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ప్రస్తుతం నగరం 61.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అంటే కోర్ విజయవాడలో ఇది పావలా శాతం కూడా లేదు. గ్రేటర్ విజయవాడగా మారితే 500 నుంచి 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకు పెరిగి రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరిస్తుంది. ఇది మెట్రో సిటీగా మారడానికి తొలి అడుగుగా భావించవచ్చు. అయితే పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రణాళిక ఏళ్ల తరబడి నిలిచిపోయింది. కళ్ల ముందు మిగతా మున్సిపల్ కార్పొరేషన్లు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం గ్రేటర్ కు అడుగు దూరంలోనే ఆగిపోయింది. కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు సైతం రాకెట్ వేగంతో అభివృద్ధి పందంలో దూసుకుపోతుంటే విజయవాడ మాత్రం తనను పట్టించుకునే నాదుడే లేక మున్సిపల్ కార్పొరేషన్ హోదాతోనే సరిపెట్టుకున్న పరిస్థితి. భౌతికంగా విజయవాడ నగరం అన్ని వైపులా విస్తరించినా ఆ ప్రాంతాలేవి నగరపాలక సంస్థ పరిధిలో లేవు. శరవేగంగా నగరీకరణ చెంది అపార్ట్మెంట్లు, బహుళంతస్తుల భవనాలు, ఉన్నత విద్యా సంస్థలు, ఆసుపత్రులు ఇలా సకల సౌకర్యాలు సమకూరిన అవన్నీ పంచాయతీలే. ఈ గ్రామాలను నగరంలో విలీనం చేయాలని 20 ఏళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలైనా ఇప్పటికీ అవి ఫలించలేదు. ఫలితంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే విజయవాడకు గ్రేటర్ హోదా అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. వాస్తవానికి విజయవాడలో భాగంగా చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాలను నగరపాలక సంస్థ పరిధిలోకి తేవాలని 2005లోనే తీర్మానించారు. తద్వారా ఆ సంఖ్య 51కి చేరింది. కానీ విలీనం మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెండో పెద్ద నగరం విజయవాడ. నగరం చుట్టూ ఉన్న గ్రామాల్ని విఎంసి పరిధిలోకి తెస్తే ఇదో మహానగరం అయ్యేది. ఏపీలో అతిపెద్ద సిటీగా అవతరించి ఉండేది. 2005లోనే విశాఖకు గ్రేటర్ హోదా లభిస్తే 20 ఏళ్లు గడిచిన విజయవాడకు ఆ భాగ్యం దక్కలేదు. ప్రతిపాదిత గ్రామాలతో పాటు తాడేపల్లి, మంగళగిరిలను విలీనం చేస్తే దాదాపు 25 లక్షల జనాభాతో గ్రేటర్ విజయవాడ రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా అవతరిస్తోంది. విస్తీర్ణం దాదాపు 600 చదరపు కిలోమీటర్లు అవుతుంది. ఇక విలీనంతో చేకూరే ప్రయోజనాలను చూస్తే విలీన ప్రాంతాల్లో క్రమబద్ధమైన అభివృద్ధి సాధ్యపడుతుంది. జనాభా సంఖ్య, నగర విస్తీర్ణం ప్రాతిపాదికగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ నిధులు మంజూరవుతాయి. అభివృద్ధిని విస్తరించవచ్చు. కార్పొరేషన్ కి ఆర్థిక వనరులు బాగుంటాయి కాబట్టి విలీన గ్రామాల్లోనూ వసతులు, అభివృద్ధికి నిధుల కొరత సమస్య ఉండదు. విలీనం జరగకపోతే వాటిల్లే నష్టాలను ఓసారి చూస్తే విజయవాడ చుట్టుపక్కల చాలా ప్రాంతాలు పంచాయతీలు కావడంతో నగరీకరణకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన సాధ్యం కావట్లేదు. పంచాయతీ సిబ్బంది చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో అక్రమ నిర్మాణాలు పెరిగాయి. అరకొర సిబ్బందితో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంటోంది. దోమల మూతతో డెంగీ జ్వరాలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ గ్రేటర్ విజయవాడ అంటోంది. కానీ ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.
ప్రకటనలకే పరిమితం కాకుండా ఈసారైనా విజయవాడను గ్రేటర్ చేయాలని కోరుతున్నారు నగర ప్రేమికులు. అప్పుడే నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు.